అమెరికాను వరదలు ముంచేస్తున్నాయి. మరి ముఖ్యంగా టెక్సాస్ కి సంబంధించి వరద బీభత్సం కొనసాగుతూనే ఈ నేపథ్యంలో సుమారుగా 200 మంది మృతి చెందారంటూ కూడా అక్కడ గణాంకాలు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా టెక్సాస్ కి సంబంధించి అక్కడ సమ్మర్ క్యాంప్ జరుగుతోంది. ఆ సమ్మర్ క్యాంప్ జరుగుతున్న క్రమంలో అక్కడ 27 మంది చిన్నారులు ఉన్నారు. అక్కడ కౌన్సిలర్ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. గ్వాడలూప్ నది వెంట ఇప్పుడు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఒక సమ్మర్ క్యాంప్ అక్కడ జరుగుతోంది. సమ్మర్ క్యాంప్ జరుగుతున్న సందర్భంలో అక్కడ దాదాపుగా సమ్మర్ క్యాంప్లో చిన్నారులు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు. మొత్తంగా 109 మంది ఆ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూడొచ్చు. రెస్క్యూ ఆపరేషన్స్ బోట్ అనుకుంటా బహుశా అది రెస్క్యూ ఆపరేషన్స్ బోట్ కూడా అక్కడికి చేరుకునే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు పడుతుందో మీరు చూడొచ్చు. ఒక వ్యక్తిని కాపాడిన సందర్భం. ఇవన్నీ కూడా వరదలకి కొట్టుకొచ్చిన కార్లన్నీ కూడా వరదలకు ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొచ్చి ఆ చెట్ల మధ్య ఇరుక్కుపోయాయి. ప్రస్తుతం గ్వాడలూప్ నది కావచ్చు, మరికొన్ని నదీ ప్రాంతాలు కాస్త ఇప్పుడు శాంతించాయా, అక్కడ నార్మల్ స్థితికి చేరుకున్నాయా అంటే కనుక ఆ మాట వినిపిస్తోంది. బట్ ఆ వరద మిగిల్చిన విలయాన్ని మీరు చూడొచ్చు. ఎక్కడెక్కడి నుంచో కార్లు కొట్టుకుపోయాయి, మనుషులు కొట్టుకొచ్చేసిన సందర్భం. కొంతమంది అయితే ఒక మహిళ మనం చూసాం కొద్ది రోజుల క్రితం ఏకంగా 35 కిలోమీటర్ల మేర కొట్టుకొచ్చేసి అక్కడ ఒక చెట్టు దొరికితే ఆ చెట్టుని ఆసరాగా చేసుకుని ఆ చెట్టుకి అక్కడే ఉండిపోయింది. ఆ చెట్టుని పట్టుకొని అక్కడే ఉండిపోయింది. తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. మీరు చూడొచ్చు అక్కడ టెక్సాస్లో వరద ప్రవాహం ఘాటికి అంటే పైన ఆ విజువల్స్ మీరు చూడండి. ఎంత కలప కొట్టుకొచ్చిందో, ఆ కలప ఎంత కొట్టుకొచ్చిందో మనం చూడొచ్చు. అంటే చెట్లు కావచ్చు, లేకపోతే కర్రలు కావచ్చు, అక్కడ ఏ స్థాయిలో విధ్వంసానికి గురయ్యాయి. పైన కొండ ప్రాంతాల్లో ఏ స్థాయిలో అక్కడ వరదలు విజృంభించాయి, వర్షాలు ఏ స్థాయిలో అక్కడ పడ్డాయి అనేది క్లియర్ కట్గా మనకు అనిపిస్తోంది. కనీసం ఆ బ్రిడ్జ్ లోపలికి ఆ ఖాళీ ప్రదేశం నుంచి నీరు వెళ్ళాలి కదా, కనీసం అక్కడ గ్యాప్ లేకుండా ఆ ఖాళీ లేకుండా వరద ప్రవాహం కొనసాగిందంటే అర్థం చేసుకోవచ్చు. నిమిషాల వ్యవధిలోని దాదాపుగా కొన్ని అడుగుల మేర నీటి ప్రవాహం కావచ్చు, నీటి మట్టం కావచ్చు అక్కడ పెరిగిపోయింది. ఆ ప్రభావంతో ఊర్లను ఈ వరదలు ముంచేశాయి. సాధారణంగా అక్కడ ఆకస్మిక వరదలకు సంబంధించి అఫ్కోర్స్ ఆకస్మిక వరదలు ఎక్కడైనా సంభవించే అవకాశం ఉంటుంది. ఒకసారి లెఫ్ట్ సైడ్ విజువల్లో చూడండి. ఫస్ట్ విజువల్ మీరు చూస్తే కనుక ఆ వరద ప్రవాహం మొత్తం ఎక్కడి నుంచి కొట్టుకొచ్చేస్తుందో ఒక్కసారిగా కొట్టుకొచ్చేస్తున్న వరద ప్రవాహం ఊర్లను పూర్తిగా తరలు కలిపేసుకుందనే చెప్పుకోవాలి. వరద ప్రవాహంలో ఊర్లు కొట్టుకుపోయాయి, అక్కడ ఇళ్ళు కొట్టుకుపోయాయి, అక్కడ ప్రజలకు ఇన్ఫర్మేషన్ అందలేదు అనేది ప్రధానంగా అక్కడ జరుగుతున్న చర్చ. అయితే గ్వాడలూప్ నది దగ్గర ఆ పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గ్వాడలూప్ నదీ తీరంలో హంట్ ప్రాంతంలో ఉన్న క్యాంప్ మిస్టిక్లో ఈ ఘోరం జరిగింది. ఈ క్యాంప్కు చెందిన 27 మంది చిన్నారులు, అక్కడ కౌన్సిలర్లు కూడా మరణించారంటూ కూడా తెలుస్తోంది. దాంతోపాటు గల్లంతైన వారి కోసం స్థానిక అధికారులు గాలింపు చర్యను వేగవంతం చేశారు. కేర్ కౌంటీ షరీఫ్ సంబంధించి ఆ ప్రాంతంలో కూడా ఇబ్బందికర వాతావరణం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ వరదల కారణంగా కొన్ని వేల మంది మీద ఈ ప్రభావం చూపించింది. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు వెంటనే ఎక్కడి నుంచి ఖాళీ చేయించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద నీటిలో అమెరికాలోని టెక్సాస్ ప్రాంతం చిక్కుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. బయటికి వెళ్ళలేక, లోపల ఉండలేక, మరి ముఖ్యంగా ఇక్కడ అంత విలయం జరుగుతున్నప్పుడు, అంత విధ్వంసం జరుగుతున్నప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఐ థింక్ ట్రంప్ షుడ్ నోట్ దిస్ పాయింట్. ప్రపంచ దేశాల మీద సుంకాలతో బాధడం కాదు, నీ దేశంలో ఏం జరుగుతుందో బహుశా ట్రంప్కి ముందు తెలియాలి. టెక్సాస్లో ఈరోజు వరదలు సంభవిస్తే అక్కడ అధికారులు ఏమంటున్నారు? వాతావరణ శాఖ హెచ్చరికలు మాకున్నాయి, కానీ మేము ఇంత వాటర్ని, ఇంత వరద ప్రవాహం, ఇంత ఫ్లడ్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి ఎక్స్పెక్ట్ చేయాలి. వాతావరణ శాఖ చెప్పిన తర్వాత ప్రపంచ దేశాల మీద నేను బాధేస్తాను, నేను కొట్టేస్తాను, నేను అది చేసేస్తాను, ఇది పీకేస్తాను, అది పొడి చేస్తాను. అమెరికా అంటే అదనుకున్నారా? అమెరికా అంటే ఏకచక్రాధిపత్యం. ఈ బిల్డప్ల మాట పక్కన పెట్టి అమెరికా ఫస్ట్
మరి ముఖ్యంగా అగ్రరాజ్యం, సో కాల్డ్ అగ్రరాజ్యం ఒక్కసారి నీ చూడు, 2 కళ్ళు అప్పగించి చూడు. టెక్సాస్ కొట్టుకుపోతోంది. టెక్సాస్ ఏ స్థాయిలో అక్కడ ఆ దారుణం జరిగిందో చూడు. ట్రంప్ చూడాలి, ఈ 2 కళ్ళు ఎక్కుపెట్టి చూడాలి. ప్రపంచ దేశాల మీద కాదు. నీ కోపం, నీ ఆగ్రహం, నీ చిరాకు, బ్రిక్స్ మీద బ్రిక్ వేద్దామని ప్లాన్ చేసుకున్నారు కదా, అది కాదు. తర్వాత ప్రపంచ దేశాల మీద పడేయడానికి బోల్డ్ అంత సమయం ఉంది, సందర్భం ఉంది. ముందు నీ అమెరికా సంగతి చూసుకో. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా అలా అంటున్నావు కదా, ఒక్కసారి విజువల్ చూడు. మేక్ అమెరికా వర్స్ట్ అగైన్, మాగా కాస్త మావాలా అయ్యేటట్టుంది. ట్రంప్ ఈ 2 విజువల్ని బహుశా దిస్ హ్యాస్ టు బి నోటెడ్ బై ద యుఎస్. ఇట్ హ్యాస్ టు బి అడ్రెస్డ్ బై ద యుఎస్ ప్రెసిడెంట్. హీ హ్యాస్ టు లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ వెరీ సీరియస్. ప్రపంచ దేశాల మీద పడి అడ్డానికి మీకున్న టైము మీ దేశం మీద ఒకసారి చూడండి. మీ దేశం అక్కడ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటోందని చెప్పి మీ బిలియనియర్సే చెప్తున్నారు. ఎలాన్ మస్క్ లాంటి వ్యక్తే చెప్తున్నాడు. దాంతోపాటు ఈరోజు టెక్సాస్కి సంబంధించి టెక్సాస్లో ఏం జరుగుతోంది, అంత వరద ఏం జరుగుతూ ఉంటే నీ అధికారులే చెప్తున్నారు. ఒక్క మాట నేను అంట, బహుశా ఈ మాట అంటే కోపం రావచ్చేమో. అధికారులకు అక్కడ వాతావరణ శాఖ అధికారులు చెప్పిన తర్వాత మేము ఊహించలేదంటే ఎవరు నిర్లక్ష్యం? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదం కరెక్ట్, బాగుంటుంది. బట్ వాట్ అబౌట్ టెక్సాస్ ఫ్లడ్స్? వాట్ హ్యాపెన్ టు యుఎస్? నేచురల్ కెలామిటీస్ని కంట్రోల్ చేయడానికి మనం గ్లోబల్ వార్మింగ్ అంటూ వెళ్తున్నాం కదా. గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి అమెరికా పాత్ర ఏ మేరకు ఉంది? అమెరికాకు తెలియదా? ట్రంప్కి తెలియదా? నీ దగ్గర ఉన్న నిధి నిక్షేపాలని, ఖనిజాలని ఎక్కడా టచ్ చేయవు. ఎందుకంటే నీ దేశం బాగుండాలి. ప్రపంచ దేశాలు తుడిచిపెట్టుకుపోయినా పర్వాలేదు. ఈరోజు యుద్ధాన్ని ప్రేరేపించింది ఎవరు? యుద్ధాల వల్ల కాదా నేచురల్ డిజాస్టర్స్ పెరుగుతోంది? కొన్ని రీసెర్చ్లు చెప్తున్నాయిగా. ఈరోజు టెక్సాస్లో ఎప్పుడు లేని వరదలు, చైనాలో ఎప్పుడు లేని వరదలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ ఏడాది మరీ ముఖ్యంగా యుద్ధాల తర్వాత జరుగుతున్న పరిణామాలు కాదా? బహుశా పూర్తిగా కొట్టిపారేసే అంశం కాదు. అదేంటి యుద్ధాలేంటి, వాతావరణ ఇంపాక్ట్ చూపించడం ఏంటి అంటే కనుక కొన్ని రీసెర్చర్స్ చెప్తున్న మాట. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఒక్కసారి గూగుల్లో టైప్ చేసి చూడండి. హౌ వార్స్ ఆర్ ఇంపాక్టింగ్ ఆన్ గ్లోబల్ క్లైమేట్ అని చెప్పి, గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి ఒకసారి కొట్టు చూడండి. ఈరోజు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అయినా సోకాల్డ్ అగ్రరాజ్యానికి అస్సలు చీమ కొట్టినట్టు కూడా లేదనుకోవచ్చు. ఈరోజు అంత విధ్వంసం జరుగుతూ ఉంటే ఏం చేస్తోంది అగ్రరాజ్యం? నిజంగా షాక్ అనిపించింది. మొన్న ఆ కథనానికి మనం ఇదే టెక్సాస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ అధికారులు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం.